చెప్తాను చాలా చాలా అద్భుతమైన సినిమా. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇది మన ఇప్పుడున్న పరిస్థితులలో మన భారతీయులు ప్రతి ఒక్కరు కూడా మన రెండవ స్వతంత్ర పోరాటం మన ఇంట్లో మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా అండి ఇది. మన పోరాటం మనం చేసుకోవాలి, మన జీవితాన్ని మనం ఒక్క నిమిషం ఇక్కడ మార్నింగ్ ఇక్కడ అందరూ కెమెరాస్ అన్ని ఇటు పెట్టి పెట్టారు. సినిమా చాలా బాగుంది. మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది కమల్ హాసన్. ఒక్క నిమిషం సినిమా చాలా బాగుంది. సినిమా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ ఎవరు నమ్మకండి. కల్కి అయితే ఏ విధంగా అయితే ఎంజాయ్ చేశారో భారతీయుడు 2 కూడా అలాగే ఎంజాయ్ చేయండి. ప్రతి సీను మనము యంగ్ జనరేషన్ యంగ్ హీరోస్ అందరినీ పక్కన పెట్టండి. ఫస్ట్ కమల్ హాసన్ గారిని అప్రిషియేట్ చేయాలా, రెండోది వచ్చి మనం శంకర్ గారి డైరెక్షన్ అప్రిషియేట్ చేయాలా. ఈ ఏజ్ లో ప్రతి సీన్ ప్రతి ఎమోషన్ సీన్ కానీ సెంటిమెంట్ కానీ మనకు వర్కౌట్ అయింది. తర్వాత స్లోగా ఉందంటే ఎవడో చెప్పండి, మళ్ళీ ఇంకోసారి వచ్చి చూడమని చెప్పండి. చాలా బాగుంది. చెప్తానండి, శంకర్ గారికి కమల్ హాసన్ గారికి నా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. మన భారతీయులందరం కూడా ఈ సినిమాకు రుణపడి ఉన్నాము. ప్రతి ఇండియన్ ఈ సినిమా వచ్చి చూడాలి. భారతీయుడు 2 అంతే. భారతీయుడు 1 నేను నా జీవితంలో చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో భారతీయుడు 1 చూశాను. ఇప్పుడు భారతీయుడు 2 అప్పటికంటే ఎన్ని రేట్లో ఇంకా నాకే తెలియదు, అంత అద్భుతంగా ఉంది. చాలా నిజాయితీగా చెప్తున్నా. భారతీయ 2 అనేది మన జీవితం. ఇది సినిమా కాదు, ఇది రియల్ లైఫ్. మన భారతీయుల నిజమైన జీవితం ఇందులో ఉంది. మనం అందరం కూడా ఈ సినిమాకు రుణపడి ఉన్నాం. శంకర్ గారికి కమల్ హాసన్ గారికి మనం రుణపడి ఉన్నాం.